నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకు పునఃస్వాగతం. ఈ మధ్య ప్రతి నోట, అందరి నోట శ్రీశైలం హైవేనే మాట్లాడుకుంటున్నారు. శ్రీశైలం హైవే మీద జరుగుతున్నటువంటి డెవలప్‌మెంట్స్ వాటి గురించి అందరూ అడుగుతున్నారు కాబట్టి, నా దృష్టిలో శ్రీశైలం హైవేలో ఎట్లాంటి డెవలప్‌మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి, అక్కడ పెట్టుబడి పెట్టడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను చర్చిస్తున్నాను. శ్రీశైలం హైవే ఒక పక్కన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్, ఒక పక్కన కమర్షియల్, ఒక పక్కన రెసిడెన్షియల్, అన్ని విధాలుగా కూడా శ్రీశైలం హైవే ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు యాక్టివిటీ పీక్ లెవెల్లో ఉంది. అంటే అది వాళ్ళు చెప్తారు మన దీనిలో ఎక్కడ బజ్లింగ్ అనమాట. అంటే రోజుకొక న్యూస్, రోజుకొక మాట దాని గురించి శ్రీశైలం హైవే గురించి వస్తుంది. సో అక్కడ ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి అండి నేను చూడటం జరిగింది. గ్రౌండ్ రియాలిటీస్లో చూస్తే ఏంటంటే శ్రీశైలం హైవే అన్నది స్లోగా ఒక గేటెడ్ కమ్యూనిటీస్ హైవే లాగా తయారైంది. మ్యాక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు, హ్యాబిటాట్ వాళ్ళు తుక్కుగూడ నుంచి మొదలవుతున్నాయి. అంటే తుక్కుగూడలో పాతకాలంలో మనం చెప్పుకునేవాళ్ళం ఫ్యాబ్ సిటీ అని ఉండేది. ఒక 15 ఏళ్ల క్రితం ప్రాజెక్ట్ అది ఫ్యాబ్ సిటీ. ఆ ఫ్యాబ్ సిటీలో ఇప్పటికీ మూడో నాలుగో ఉన్నాయి. ఫ్యాబ్ సిటీలో ఇప్పుడు కొత్త కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా వచ్చి కొత్త కొత్తవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి అక్కడ. ఫ్యాబ్ సిటీ తర్వాత మహేశ్వరం దగ్గర ఎలక్ట్రానిక్ సిటీ ఉండేది. అంటే అది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ బల్బులు, ఈ విప్రో వాళ్ళ బల్బులు, తర్వాత సోపులు ఇలాంటివన్నీ అక్కడ తయారు చేస్తారు. ఇవి 2 మనకు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్. మధ్యలో ప్లాస్టిక్ యూనిట్స్ వస్తాయి శ్రీశైలం హైవే మీద. ఇవి ఇండస్ట్రియల్‌గా ఇలా ఉంటే, ఇటు రెసిడెన్షియల్‌గా చూస్తే మీకు ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంటు అంత చక్కగా ఉంటుందన్నమాట. థిక్‌లీ మొత్తం ఫారెస్ట్ ఏరియా చాలా ఉంటుంది. శ్రీశైలం అందరూ వెళ్ళే ఉంటారు కాబట్టి నేను చెప్పా మరీ విడమర్చి ఎన్ని ఎకరాలు థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ అన్నమాట. థౌజండ్స్ అదంతా కూడా ఫారెస్ట్ ఏరియా. ఆ ఫారెస్ట్ ఏరియాని అలాగే ఉంచి అది కన్జర్వ్ చేసి వీళ్ళు ఏం చేశారు లాస్ట్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ 2006 ఆర్ 7 ఆ టైంలో నాకు గుర్తుంది. అంతకు ముందర రెసిడెన్షియల్ ఉన్నదాన్ని కూడా కన్జర్వేషన్ ఏరియాలోకి తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు అక్కడ అది ఫామ్ ల్యాండ్ లానే ఉండిపోయింది. సో అది ఈ ఫామ్ ల్యాండ్ వదిలేసేసి ఆర్బన్ ఏరియాస్లో ఎక్కడైతే ఉందో శ్రీశైలం హైవే మీద వైల్డ్ లైఫ్ దాన్ని ఐడెంటిఫై చేసి ప్రతి బిల్డరు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏ కంపెనీ చెప్తే ఆ కంపెనీకల్లా అక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఆ ల్యాండ్ బ్యాంక్లో ఇప్పుడు వీళ్ళు గేటెడ్ కమ్యూనిటీస్గా తయారు చేస్తున్నారు. ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయంటే అమంగళ్ దాకా వెళ్ళిపోయినాయి. కడ్తల్, అమంగళ్. అమంగళ్ ఐ థింక్ ఈజ్ అరౌండ్ 60 కిలోమీటర్స్ ఫ్రమ్ సెంటర్ అనమాట. అంటే మన మైల్ స్టోన్స్ ప్రకారంగా పెడితే అక్కడ దాకా గేటెడ్ కమ్యూనిటీస్ వెళ్ళిపోయినాయి. అండ్ కందుకూరు దాకా మనందరికీ తెలిసిందే. ఈ ఎస్టేషన్ ఆఫ్ మెట్రో ట్రైన్ అన్నది కందుకూరు దాకా ఫేజ్ 2లో తీసుకోబోతున్నారని చెప్పి తెలిసిందే. అది ఒకటి ఇటు పక్కన ఉంచితే ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏఐసిటీ, తర్వాత స్పోర్ట్స్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా శ్రీశైలం హైవేకి లెఫ్ట్ సైడ్ అంటే ఇన్ బిట్వీన్ సాగర్ రోడ్ అండ్ శ్రీశైలం హైవే ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో నేను నా దృష్ట్యా ఏమిటంటే ఈ డెవలప్మెంట్స్ ఏవైతే ఎన్విసేజ్ డెవలప్మెంట్స్ మనం ఏవైతే కాగితాల మీద ఇవాళ చూస్తున్నామో కొంతవరకు కదిలినాయి, కొంతవరకు అంటే వాటికంటే భూమి పూజలు, శంకుస్థాపన ఇలాంటివి జరిగాయి కాబట్టి అవి రూపురేఖలు తీర్చిదిద్దుకుని అవి ఒక షేప్లోకి వచ్చి ఫంక్షన్లు అవ్వాలంటే మినిమం 2 to 3 ఇయర్స్ పడుతుంది. ఈ 2 to 3 ఇయర్స్ గనక మనం హోల్డింగ్ పెట్టుకోగలిగితే మనం ఇప్పుడు చక్కటి ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి అక్కడ. 15,000 to 20,000 రూపీస్ లోపల అక్కడ కూడా ఉన్నాయి. లేకపోతే మన కడతల దగ్గర రైట్కి వెళ్ళిపోయి రీజనల్ రింగ్ రోడ్డుకి అక్కడ ఉంది. అదొక కనెక్టివిటీ వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డుకి శ్రీశైలం హైవే నుంచి మన బెంగళూరు హైవేకి అంటే షాద్ నగర్ దాకా అలా రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీద ఎక్కడ మనం కొనుక్కున్నా కూడా మనకి అఫోర్డబుల్గా ఉన్నటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే అక్కడ డెఫినెట్గా మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ ఆ రిటర్న్స్ ఖచ్చితంగా దే విల్ టేక్ టైం. ఎందుకు అంటే ఇవన్నీ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి మినిమం 3-4 ఇయర్స్ అక్కడ డెవలప్మెంట్స్కి టైం పడుతుంది. కానీ 3-4 ఇయర్స్ తర్వాత కొందాము అనుకుంటే మన కొనే పరిస్థితుల్లో మనం ఉండం, అవి అందుబాటులో ఉండవు. ఇవాళ 15-20 వేల్లో ఉన్నవి ఆ రోజున ఖచ్చితంగా 40-50 వేలు అంటే మోర్ దాన్ డబల్ అవుతాయని మాత్రం నేను గ్యారంటీగా చెప్తున్నాను అనమాట. ఎక్కడైనా సరే ఆ మంచి ప్రాజెక్ట్స్ తీసుకుంటే ఆల్రెడీ వాళ్ళు గేటెడ్గా అక్కడ డెవలప్ చేస్తున్నా కూడా విల్లా ప్లాట్స్ కింద డెవలప్ చేస్తున్నారు, విల్లా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. నేను గతంలో కూడా ఒక ప్రాజెక్టు కవర్ చేయడం జరిగింది మన ఛానల్లో. మనం దీన్ని
అది ఎస్క్యూబ్ కౌంటీ అని మనం వెళ్ళటం జరిగింది. అక్కడ తీసుకొని చూపించడం జరిగింది కందుకూరు దగ్గర. ఈ వీళ్ళంతా కూడా వాళ్ళు ఓపెన్ ప్లాట్స్ అమ్మడానికి సిద్ధంగా లేరు. బిల్డర్స్ కూడా ఓపెన్ ప్లాట్స్ కాకుండా ఓన్లీ మేము విల్లాసే, మేము బిర్లా ప్రాజెక్ట్స్కే మేము విల్లాస్ కట్టే మేము అమ్ముతామని చెప్పి. అయితే అక్కడ బ్యూటీ ఏంటంటే మనం చేసినటువంటి కానీ ఈ మనం సజెస్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్లో 150 గజాల నుంచి 450 గజాల దాకా, అంటే అన్ని వర్గాల వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా అక్కడ అన్ని హంగులతోటి ఆ, తయారు చేస్తున్నారు, అలాంటివి కడుతున్నారు. కాబట్టి మీరు రోడ్డుకి లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా సరే మరీ అదే మనం మ్యాక్ ప్రాజెక్ట్స్ లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద వీటికి వెళితే అక్కడ 60-70 వేల రూపాయల దాకా గజం ఉంది. కాబట్టి మనం అంత ఎఫర్ట్ చేయలేం. కాబట్టి సామాన్యమైన దృష్టిలో 15,000 to 20,000 రూపీస్లో 150 గజాలంటే మనకి 30 లక్షల్లో స్థలం వస్తుంది. ఇంకో 30-40 లక్షల్లో ఇల్లు వచ్చేస్తుంది. 70 లక్షల్లో మనకి సొంత ఇల్లు ఉంటుంది. సో కాబట్టి శ్రీశైలం హైవేని ఆ విధంగా, బికాజ్ నేచర్ అక్కడ ఉన్నటువంటి నేచర్ ఎక్కడా లేదు. ఏ హైవేకి కూడా అంత బ్లెస్సింగ్ లేదు. అంత ఫారెస్ట్ ఏరియా, థిక్లీ డెన్సిటీ గ్రీనరీ ఉంది. కాబట్టి అదంతా కూడా కన్జర్వేషన్ జోన్లోకి డిక్లేర్ చేశారు. కాబట్టి భవిష్యత్తులో కూడా అవన్నీ అలాగే ఉంటాయి. అండ్ పొల్యూటింగ్ ఏరియాస్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు డెసిషన్ తీసుకున్నారో, కాబట్టి ఆ డెసిషన్ వల్ల ఇప్పుడు ఆ రోడ్డుకి అసలు ఆ థ్రెట్ లేదు. ఇప్పుడు అది క్లస్టర్గా డెవలప్ అయిపోయి అన్ని చోట్లకి కాస్త పడిపోతుంది. ఇక్కడ కూడా ఒక చిన్న ముక్క ఫార్మా ఉంటుంది. కాబట్టి పెద్దగా అసలు పొల్యూషన్ వచ్చే అవకాశం కూడా లేదు. మనకు అదే జడ్చర్ల వైపు అటువైపు వెళ్తే అన్నీ అక్కడ చాలా మటుకు అనుకోకుండా క్లస్టర్గా మళ్ళీ అక్కడ జీడిమెట్ల నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడంతా ఇవి ఉన్నాయి. కాబట్టి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్, బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ అన్నీ బెంగళూరు హైవేకి ఆ దూరంలో ఉన్నాయి. కాబట్టి జడ్చర్ల దగ్గర కాకుండా ఇటువైపు అయితే అసలు ఏవి ఉండవు, రాబోవు. కాబట్టి ఈ ఏరియా రెసిడెన్షియల్గా మాత్రం మంచి గ్రోయింగ్ ఏరియా కింద తయారవుతుంది. నెక్స్ట్ అన్నిటికంటే ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి ఏరో సిటీ అని వస్తుంది శంషాబాద్ దగ్గర. ఢిల్లీలో ఉంది, బాంబేలో ఉంది ఏరో సిటీ డెవలప్ అయిపోయిన తర్వాత శంషాబాద్ టు మామిడిపల్లి ఉంది శంషాబాద్ దగ్గర. అక్కడ ఏరో సిటీ బాగా కన్స్ట్రక్షన్ అవుతుంది. పెద్ద పెద్ద ప్రెస్టేజ్ 1 సిటీ ఇలాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అక్కడి నుంచి నేను చెప్పిన ఏరియాస్ అన్నీ కూడా 10 to 15 కిలోమీటర్స్ లోపలే ఉంటాయి. ఇదే కాకుండా మనకి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ చిన్నజీర స్వామి గారి ముచ్చింతల దగ్గర ఉంది. అక్కడి నుంచి కూడా ఇది 10 to 15 కిలోమీటర్స్లో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ అటు మహేష్ బాబు గారి స్టూడియో నుంచి అయితే 5-6 కిలోమీటర్స్లో ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ ఎన్నో డెవలప్మెంట్స్ అక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ఈ జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏదో కాగితాల మీద కాకుండా కార్యరూపం దాల్చి కొంచెం ఆల్రెడీ కొంచెం ప్రగతి ఉంది. కాబట్టి మీరంతా కూడా శ్రీశైలం హైవే మీద మీ దృష్టి సారించండి. శ్రీశైలం హైవే మీద పెట్టుబడులకి ఒకసారి మీరు కూడా పిక్నిక్ లాగా, ఎలాగో మనం వెళ్తాము శ్రీశైలం దాకా వెళ్ళకపోయినా కనీసం ఆ పిరమిడ్స్ కేంద్రం దాకా, అంటే కడతల దాకా వెళ్ళి ఓసారి చూసి ఆ డెవలప్మెంట్స్ అన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు కూడా దాన్ని ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అవితేనే దానికి మీకు తెలుస్తుంది ఎందుకు ఇలా చెప్పారు. అర్థమైందండి. సో మనకి ఎఫర్డబుల్ రీచ్లో ఉన్న రేంజ్ మనకి మన వితిన్ అవర్ రేంజ్, కామన్ మ్యాన్స్ రేంజ్ 15,000 to 20,000 రూపీస్ పర్ యార్డ్ ఉన్న ప్లేసెస్లో అండ్ హ్యాపెనింగ్ ప్లేసెస్లో బ్రైట్ ప్రాస్పెక్ట్స్ డెవలప్ అయ్యేందుకు బ్రైట్ ప్రాస్పెక్ట్స్ ఉన్న ఏరియాస్లో ఒకటి శ్రీశైలం హైవే. అండ్ దట్ బిట్వీన్ కందుకూరు, అంటే బిఫోర్ కందుకూరు మనకు దొరకదు. 15,000కి కందుకూరు బిఫోర్ దొరికే అవకాశం లేదు. దొరికితే మరీ చక్కగా చాలా చక్కగా తీసుకోవచ్చు. సో కందుకూరు నుంచి ఆనుకుని అక్కడి నుంచి మనం కడతల్ దాకా ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. అక్కడ దాకా వెళ్ళి ఈ లోపల ఎక్కడైనా సరే మనం తీసుకుంటే 15,000కి ఇవాళ పెట్టుబడి పెడితే మీరంతా కూడా 5 ఏళ్లలో ఖచ్చితంగా మినిమం 40,000 to 50,000 రూపీస్ దాకా ఎక్స్పెండ్ చేయొచ్చు పర్ యార్డ్. ఏది ఇన్ని ప్రాజెక్ట్స్లో 50% ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినా, అన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయితే ఎంతైనా అవ్వచ్చు, 50,000 పైన అవ్వచ్చు. నేను ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మినిమం 50% కంప్లీట్ అయినా, ఏదైనా పరిస్థితుల్లో ఏదైనా రీజన్స్ వల్ల ఒకవేళ ప్రాజెక్ట్స్ డ్రాప్ అవుట్ అయినా, ఎందుకంటే మనం గతంలో ఫ్యాబ్ సిటీలో చూసాం కదా, అనుకున్నంత స్పందన, అంటే ఫ్యాబ్ సిటీలో అలాట్మెంట్ వరకే జరిగి తర్వాత రూపం దాల్చలేదు. కాబట్టి అలాగే కనుక అయినా కూడా, ఎందుకంటే ఆదిపట్లలో ఆల్రెడీ మనం చూస్తున్నాం, ఆదిపట్లలో చాలా ఉన్నాయి, అసలు రాచరూరు దగ్గర చాలా ఉన్నాయి. ఆ రాచరూరు దగ్గర ఏరోప్లేన్కి కావాల్సినటువంటి కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీస్ అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ అవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. ఇంకా వాటికి డైరెక్ట్గా రోడ్డు కూడా ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు రాచరూరుకి 330 feet రోడ్డు ఒక డైరెక్ట్గా వేయబోతున్నారు. అది కూడా గత వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి
ఖచ్చితంగా శ్రీశైలం హైవే ఈజ్ గోయింగ్ టు బి ఏ మేజర్ డెస్టినేషన్ హాట్ స్పాట్ ఇన్ ఫ్యూచర్ అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ శ్రీశైలం హైవే సమ్వేర్ అరౌండ్ కందుకూరు. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్. నమస్కారం.